ఫేజ్ 2 పనులు చూసుకున్నట్టయితే కొంతవరకు కంప్లీట్ అయ్యాయి. ఇంకా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. దాదాపు 4.5 ఎకరాల వరకు కూడా భూమిని సమీకరించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఇప్పుడే సిఆర్డిఏ భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల మిడిల్లోని దీని మీద సిఆర్డిఏ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. భూమి ఇష్యూస్ పూర్తయిన ప్రదేశంలో మనం చూసుకోవచ్చు. డీబీఎం వేసి కొంత భాగం వరకు రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇంకా కొంత భూమి మధ్యలో ఉంది. ఆ తర్వాత కొంత డీబీఎం వేసి ఒక లేయర్ వరకు లేపుకొని బిఆర్టీ రోడ్డుకు సంబంధించి కూడా కొంత కంప్లీట్ చేశారు. ఆ తర్వాత కొంత ముందుకు వెళ్దాము. సీఎం క్యాంప్ ఆఫీస్ దాటిన తర్వాత మనం చూసుకోవచ్చు. సెకండ్ ఫేజ్కి సంబంధించి 1.5 కిలోమీటర్స్ వరకు బిఆర్టీ రోడ్డు డీబీఎం కంప్లీట్ చేయడం జరిగింది. ఈ సెకండ్ ఫేజ్ చూసినట్టయితే వెంకటపాలెం నుంచి స్టార్ట్ అవుతుంది. మొత్తం 3.92 కిలోమీటర్ల వరకు సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2 ఉంటుంది. అయితే ల్యాండ్ ఇష్యూస్ ఉన్న నేపథ్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వెంకటపాలెం దగ్గర ఉన్న సెకండ్ ఫేజ్ పనులు ప్రారంభించడం జరిగింది. బిఆర్టీ రోడ్డు 1.5 కిలోమీటర్లు కంప్లీట్ చేసి దాన్ని ఉండవల్లి కరకట్టకు కనెక్ట్ చేయడం జరిగింది.